హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లోని ఎగ్జాంపుల్ 5, 6, 7ని సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 5 వచ్చి డిటర్మైన్ ద ఏపీ హూస్ థర్డ్ టర్మ్ ఈజ్ 5 అండ్ సెవెంత్ టర్మ్ ఈజ్ 9. అంటే మనము ఏపీని కనుక్కోవాలి. ఏమేమి ఇచ్చారు? ఆ ఏపీలో ఉన్న థర్డ్ టర్మ్ ఇచ్చారు, సెవెంత్ టర్మ్ ఇచ్చారు. అంటే ఫస్ట్ ఏపీ ఎలా A1, A2, A3 డాష్ 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 ఏఎన్ అని అనుకుందాం. ఓకే, దీనిలో థర్డ్ టర్మ్ ఇచ్చారు. ఆ థర్డ్ టర్మ్ అంటే 1, 2, 3 థర్డ్ టర్మ్ A1, A2, A3 థర్డ్ టర్మ్. A3 ఎంత? 5 అంట. అండ్ A7 సెవెంత్ టర్మ్ A7 ఎంత అంట? 9. సో ఈ రెండు యూజ్ చేసుకొని దీని నుంచి మనం ఏపీ కనుక్కోవాలంటే మనకు జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ తెలిసి ఉండాలి. ఏదది? ఏపీకి A, A+D, A+2D, A+3D అలా వెళ్తూ ఉంటుంది. మీరు ఒక 4 టర్మ్స్ రాస్తే సరిపోతుంది. సో మనకు ఏమేమి కావాలి? ఏ కావాలి, డి కావాలి ఏపీని కనుక్కోవడానికి. సో ఫస్ట్ ఏ3 కనుక్కోవాలంటే మీకు తెలియదంటే ఏఎన్ ఫార్ములాలో ఈ పర్టికులర్ నంబర్ని సబ్స్టిట్యూట్ చేసి దానికి ఫార్ములా తీయచ్చు. లేదంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు A+n-1 ఇంటూ డి. దీంట్లో నాకు A3 కావాలంటే n ప్లేస్లో 3 పెడతాను. A3 ఈజ్ ఈక్వల్స్ టు A+3-1 ఇంటూ డి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు A+2D. ఇంకోటి ఏది కావాలి? A7 కావాలి. n ప్లేస్లో 7 పెడతాను. A7 ఈజ్ ఈక్వల్స్ టు A+7-1 ఇంటూ డి, A+6D. ఇలా కూడా చేయొచ్చు. లేదు మీరు కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళాలనుకోండి, ఒక 4 or 5, 6, 10 ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు నోటికే వచ్చేస్తుంది. A3 అంటే A ప్లస్ ఇక్కడ ఉండే నెంబర్ కంటే ఒకటి తక్కువ 2 ఇంటూ కామన్ డిఫరెన్స్ అని దీనికి ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇంకా A7 అంటే A+7 కంటే ఒకటి తక్కువ 6, D ఈజ్ ఈక్వల్స్ టు 9. ఓకే, ఇవి రెండు ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. దాన్ని సాల్వ్ చేస్తే మనకు A అండ్ D వాల్యూస్ వచ్చేస్తాయి. ఫస్ట్ A+2D కిందే రాసుకుందాం. ఇది A+6D ఈజ్ ఈక్వల్స్ టు 9. నేను సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను ఒక ఈక్వేషన్ నుంచి ఇంకొక ఈక్వేషన్లో. ఇప్పుడు ఏమవుతుంది? అప్పుడు సబ్స్ట్రాక్ట్ చేస్తే సైన్స్ మారుతాయి. అన్ని సైన్స్ ప్లస్ ఉంటే నెగిటివ్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే పాజిటివ్ అవుతుంది, ప్లస్ అవుతుంది. ఇక్కడైతే ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అవుతాయి. +2D -6D ఎంత అవుతుంది? -4D ఈజ్ ఈక్వల్స్ టు -9లో 5 పోతే -4. D ఈజ్ ఈక్వల్స్ టు -4 ఈ -4ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్దాం, అది కూడా -4 అవుతుంది. మైనస్ క్యాన్సిల్, 4 1s. D ఈజ్ ఈక్వల్స్ టు 1. కామన్ డిఫరెన్స్ 1 వచ్చింది. ఇంకా నాకు ఏ కావాలంటే ఇది 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం. 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. సబ్స్టిట్యూట్ D ఇన్ ఈక్వేషన్ 1 చేద్దాం. A+2 ఇంటూ D వాల్యూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 5. సో A+2 ఈజ్ ఈక్వల్స్ టు 5. A ఈజ్ ఈక్వల్స్ టు 5 +2 రైట్ హ్యాండ్ సైడ్ పంపించేద్దాం, -2 అవుతుంది. సో 5 - 2 ఈజ్ ఈక్వల్స్ టు 3. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది? A ఈజ్ ఈక్వల్స్ టు 3. ఏ వాల్యూ 3, D వాల్యూ 1. ఇంకా తీసుకెళ్ళి ఈ జనరిక్ ఫార్మ్ ఆఫ్ ఏపీలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు A, A+D, A+2D, A+3D, డాష్ డాష్ డాష్. సో ఏ వాల్యూ ఎంత? 3, 3 ప్లస్ D వాల్యూ ఎంత? 1, 3 + 2 ఇంటూ 1, 3 + 3 ఇంటూ 1, డాష్ 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 డాష్. 3 + 1 4, 3 + 2 ఇంటూ 1 2, 2 + 3 5, 3 + 3 ఇంటూ 1 3, 3 + 3 6, డాష్ 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 డాష్. ఓకే, ఇలా కూడా చేయొచ్చు. లేదు అంటే మీకు ఒకవేళ డెఫినేషన్ బాగా గుర్తుంది ఏపీది అంటే నార్మల్గా ఏముంటుంది? ఫస్ట్ టర్మ్ మీకు ఏ కనుక్కున్నారు కదా, ఫస్ట్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేసుకుంటా వెళ్తే నెక్స్ట్ నెంబర్స్కి చూడండి. ఫస్ట్ టర్మ్ 3కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేయాలి. 3, 3 + 1 4కి మళ్ళా 1 కామన్ డిఫరెన్స్ ఎంతైతే, ఇక్కడైతే కామన్ డిఫరెన్స్ 1 కాబట్టి 1 యాడ్ చేయాలి. ఒకవేళ కామన్ డిఫరెన్స్ 2 or 3 ఉంటే ఎంతైతే కామన్ డిఫరెన్స్ ఉందో అంత యాడ్ చేసుకుంటా వెళ్ళిపోతే మీకు ఏపీ వచ్చేస్తుంది. అలా కూడా చేయొచ్చు. లేదంటే మీకు జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ గుర్తుంటే ఇలా సబ్స్టిట్యూట్ కూడా చేయొచ్చు, అది మన ఇష్టం. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఎగ్జాంపుల్ 6. చెక్ వెదర్ 301 ఈజ్ ఎ టర్మ్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ నంబర్స్ 5, 11, 17, 23, డాష్ 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 డాష్. ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ 301 అనే నంబరు ఈ లిస్ట్ ఆఫ్ నంబర్స్లో వస్తుందా? ఏపీనా అని చెప్పలేదు వాళ్ళు.
చూడండి, నార్మల్గా మనకు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, చెక్ వెదర్ దిస్ నెంబర్ ఇస్ దేర్ ఇన్ దిస్ ఏపీ అంటారు. కానీ ఇక్కడ ఏమన్నారు, చెక్ వెదర్ 301 ఈజ్ ఏ టర్మ్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ నంబర్స్ అని చెప్పారు. అంటే మనం ఫస్ట్ ఈ టర్మ్ దాంట్లో లిస్ట్ ఆఫ్ నంబర్స్లో ఉందా లేదా అని చెక్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఏపీయా కాదా చెక్ చేయాలి. అప్పుడే మనము ఆ పర్టికులర్ టర్మ్ ఉందా లేదా అని చెక్ చేయగలుగుతాం. సో ఫస్ట్ గివెన్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ రాసుకుందాం. గివెన్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ 5, 11, 17, 23, డాష్. ఫస్ట్ ఇది ఏపీయా కాదా చెక్ చేయాలి. ఇది A1, A2, A3, A4. ఫస్ట్ ఏపీయా కాదా చెక్ చేయాలంటే కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. ఈ నెంబర్స్ మధ్య కామన్ డిఫరెన్స్ కనుక్కొని ఆ కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంటే అది ఏపీ. ఒకవేళ అది ఏపీ అయితే తర్వాత 301 దాంట్లో ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఫస్ట్ ఏపీయా కాదా. D ఈజ్ ఈక్వల్స్ టు A2 మైనస్ A1. A2 అంటే 11 మైనస్ A1 అంటే 5. 11లో 5 పోతే 6. తర్వాత D ఈజ్ ఈక్వల్స్ టు A3 మైనస్ A2. A3 అంటే 17. A2 అంటే 11. 17 11 పోతే 6. మళ్ళీ ఇంకోటి కూడా కనుక్కుందాం. ఇంకోటి ఉంది కదా. D ఈజ్ ఈక్వల్స్ టు A4 మైనస్ A3. A4 వాల్యూ 23 మైనస్ 17. సో 10లో 7 పోతే 3 ప్లస్ 3 6. ఓకే, మరి ఇది కూడా 6. సో కామన్ డిఫరెన్స్ ఏముంది, 4 నెంబర్స్ మీద కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంది. అంటే ఇట్ ఈజ్ ఎన్ ఏపీ. ఎప్పుడైతే ఏపీ ఉంటుందో ఆ పర్టికులర్ టర్మ్ దాంట్లో ఉందా లేదా అని చెక్ చేయడానికి మనకు ఫార్ములా తెలుసు. ఏదది, ఏఎన్. ఎట్లా చేస్తాం మనము నార్మల్గా, ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ నెంబర్ అయితే కనుక్కోమంటారో దాన్ని ఈక్వల్స్ టు చేసేస్తాం. 301. ఇప్పుడు ఇక్కడ చూడండి, నార్మల్గా ఎన్నో టర్మ్ అని చెప్పలేదు వాళ్ళు. నార్మల్గా ప్రీవియస్ చేసిన క్వశ్చన్స్లో ఏమన్నారు, ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు -81 అని ఇచ్చి ఈ పర్టికులర్ నెంబరు ఎన్నో టర్మ్ అని వస్తుంది చెప్పండి అని చెప్పారు. ఇక్కడైతే చెక్ ఈ పర్టికులర్ నెంబర్ ఈ ఏపీలో వస్తుందా లేదా చెక్ చేయమంటున్నారు. వచ్చే పాసిబిలిటీ ఉంది, లేని పాసిబిలిటీ కూడా ఉంది. అది ఎలాగంటే, మనం ఎప్పుడైతే ఏఎన్ కనుక్కొని సాల్వ్ చేసుకొని ఎన్ వాల్యూ కనుక్కుంటాం కదా, ఎన్ వాల్యూ కనుక మనకు ఒక పాజిటివ్ ఇంటీజర్ ఆర్ న్యాచురల్ నెంబర్ లాగా వచ్చింది అనుకోండి. అంటే 1, 2, 3, 4, 5, 6 అలా వస్తే ఈ పర్టికులర్ నెంబరు ఈ పర్టికులర్ ఏపీలో వస్తుంది అని అర్థం. ఒకవేళ ఇది సాల్వ్ చేసిన తర్వాత ఎన్ వాల్యూ కనుక పాయింట్స్లో వచ్చింది, ఫ్రాక్షన్స్లో వచ్చింది, అంటే సంథింగ్ పాయింట్స్ 12 పాయింట్, 13 పాయింట్ ఆర్ 14 పాయింట్, 11.6 పాయింట్స్, అంటే ఫుల్గా క్యాన్సిల్ అవ్వలేదు, పాయింట్స్ వచ్చాయంటే అంటే ఒక ఫుల్ పాజిటివ్ ఇంటీజర్ లేదు, అంటే ఫ్రాక్షన్గా వచ్చింది అంటే ఈ పర్టికులర్ నెంబర్ ఈ ఏపీలో లేదు అని అర్థం. ఓకే, ఇప్పుడు దాని బేస్ మీద ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. ఏఎన్కి ఫార్ములా తెలుసు, ఏదది, A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D ఈజ్ ఈక్వల్స్ టు 301. ఫస్ట్ ఏ వాల్యూ ఎంత, ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఏపీ 5. D అయితే ఆల్రెడీ కనుక్కున్నాం 6. ఏ వాల్యూ ఎంత 5 ప్లస్ n వాల్యూ మనం కనుక్కోవాలి. n మైనస్ 1 D వాల్యూ 6 ఈజ్ ఈక్వల్స్ టు 301. ఈ 5ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం. n మైనస్ 1 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్స్ టు 301 మైనస్ 5. n మైనస్ 1 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్స్ టు 301లో 5 పోతే 291 ఉంది, ఆల్రెడీ 4 పోలేదు, 296. ఓకే, n మైనస్ 1 బై 296. ఓకే, n మైనస్ 1 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్స్ టు 296. దీన్ని మల్టిప్లై కూడా చేద్దాం. 6ని దీంతో మల్టిప్లై చేద్దాం, ఎందుకంటే మనకి n వాల్యూ కాదు. 6n మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 296. సో 6n ఈజ్ ఈక్వల్స్ టు 296. ఈ -6ని రైట్ సైడ్ పంపించేద్దాం, ప్లస్ 6 అవుతుంది. సో 6n ఈజ్ ఈక్వల్స్ టు 296లో 6 యాడ్ చేస్తే 6 ప్లస్ 6 12 అవుతుంది. 9 1 పోతే 1 302 అవుతుంది. ఓకే, n ఈజ్ ఈక్వల్స్ టు 302 బై 6. ఇప్పుడు చూడండి, 6తో డివైడ్ అవుతుందా ఇది, 6 1s 6 5s 30, కానీ 2 ఉంటుంది తర్వాత, 2 డైరెక్ట్గా వెళ్ళదు, పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. 20 అంటే ఇక్కడ చేద్దాం చూడండి, 302ని 6తో 6 5s 30, 2 వస్తుంది, వెళ్ళదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాము. 6 3s 18, మళ్ళీ 2 వస్తుంది, అంటే 5.333 అలా వెళ్తుంది. అంటే ఏమొచ్చింది, ఇది ఒక ఫ్రాక్షన్ లాగా వచ్చింది, ఫుల్గా డివైడ్ అవ్వట్లేదు, అంటే 5.333 అలా వెళ్తుంది. ఎప్పుడైతే నేను పాయింట్స్ n వాల్యూ పాయింట్స్లో వస్తుందో అప్పుడు 30 ఆ పర్టికులర్ నంబరు ఆ పర్టికులర్ ఏపీలో ఈ ఏపీలో లేదు అని అర్థం. సో హెన్స్ యాజ్ n ఈజ్ నాట్ ఏ పాజిటివ్ ఇంటీజర్
ఇంటీజర్ 301 ఈజ్ నాట్ దేర్ ఇన్ దిస్ ఏపీ. ఓకే, ఈ ఏపీలో లేదు కాబట్టి మనకు n వాల్యూ ఒక ఫుల్ పాజిటివ్ ఇంటీజర్ ఆర్ న్యాచురల్ నెంబర్గా రాలేదు. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఎగ్జాంపుల్ 7 హౌ మెనీ టూ డిజిట్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3 అంటే 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని 3తో డివిజిబుల్ అవుతాయి. ఫస్ట్ 2 డిజిట్ నెంబర్స్ అంటే ఏవి అని తెలియాలి. 3 1 3 1 5 6 1 3 5 6 చూడండి, ఇది 1 డిజిట్ నెంబర్. ఇది దీంట్లో 1 డిజిట్ ఉంది, దీంట్లో 1 2 డిజిట్స్ ఉన్నాయి, దీంట్లో 1 2 3 డిజిట్స్ 1 2 3 4 డిజిట్స్ ఇలా అన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నారు 2 డిజిట్స్ నెంబర్స్. సో 2 డిజిట్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 9 తర్వాత ఏమొస్తుంది? 10 వస్తుంది. అంటే 1 2 డిజిట్స్. ఇలా పోతా 2 డిజిట్ నెంబర్స్ ఎంతవరకు వస్తాయి? 99 వరకు వస్తాయి. 99 తర్వాత ఏమొస్తుంది? 100 అంటే 3 డిజిట్స్ వచ్చేస్తాయి. 10 కంటే ముందు 9 అంటే 1 డిజిటే అది. సో ఈ నంబర్స్, ఈ లిస్ట్ ఆఫ్ నంబర్స్ వచ్చి మనకు 2 డిజిట్ నెంబర్స్. ఇవి మనం ఏం చేసాము? 2 డిజిట్ నెంబర్స్కి లిస్ట్ రాసాం. తర్వాత ఏం చెప్తున్నారు? హౌ మెనీ 2 డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3. 3తో డివిజిబుల్ అవ్వాలి. 10 to 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 10 తర్వాత ఏమొస్తుంది? 11తో అవుతుందా? 11 3తో అవుతుందా? డివిజిబుల్ అవ్వదు. 11 తర్వాత 12 వచ్చి 3తో డివిజిబుల్ అవుతుంది. 12 తర్వాత 12కి 3 యాడ్ చేయాలంటే 15 డివిజిబుల్ అవుతుంది. అలాగా 3 యాడ్ చేసుకుంటా వెళ్తుంది. లాస్ట్లో 99 కూడా 3తో అవుతుంది. సో డైరెక్ట్గా 99 కూడా వస్తుంది. సో ఇదే ఇప్పుడు చూడండి, 12కి 15కి మధ్య డిఫరెన్స్ 3, 15 తర్వాత 18 వస్తుంది, దాని మీద డిఫరెన్స్ 3. అంటే ఎంత ఉంటుంది డిఫరెన్స్? సేమ్గా ఉంటుంది. కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంటుంది కాబట్టి ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఏం ఫామ్ చేస్తాయి? ఏపీని ఫామ్ చేస్తాయి. సో మనము ఇప్పుడు మనకైతే లిస్ట్ అయితే వచ్చేసింది, లిస్ట్ ఆఫ్ ఏపీ అయితే వచ్చేసింది. దీంట్లో ఎన్ని డివిజిబుల్ అవుతాయి? ఇది యాక్చువల్గా మనం లిస్ట్ చేసాం కాబట్టి ఇది 1, ఇది 2, ఇలాగే లాస్ట్ వెళ్తే ఇది n. ఈ ఎన్ని మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. దాంట్లో లాస్ట్ నెంబర్ 99 తెలుసు కాబట్టి దాన్ని సాల్వ్ చేసి n కనుక్కుంటాం, అంతే. ఫస్ట్ మనము తెలిసి ఉండాలి 2 డిజిట్ నెంబర్స్ అంటే ఏమి, ఆ 2 డిజిట్ నెంబర్స్లో ఏ నెంబర్స్ 3తో డివిజిబుల్ అవుతాయి. ఇదైతే సింపుల్గా ఉంది. దీని తర్వాత నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ టఫ్గా ఉంటాయి అవి. దాంట్లో ఇట్లా డైరెక్ట్గా రాయలేం, దాంట్లో మల్టిప్లై చేసి డివైడ్ చేసి ఏదో చేస్తాము. మీరు అది ఆ టఫ్ అయిన క్వశ్చన్స్ చూడాలంటే నా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో క్వశ్చన్స్ చూడండి, అర్థమవుతుంది. ఇదైతే సింపుల్గా ఉంది. లిస్ట్ అయితే వచ్చేసింది. సో మనము ఏం కనుక్కోవాలి? ఏఎన్ తెలుసు మనకు, ఏదది 99 లాస్ట్ టర్మ్ కాబట్టి అన్ని టర్మ్సే ఉంటాయి కదా. ఇది 1, ఇది 2, ఇది n. సో ఎన్ని టర్మ్స్ అని చెప్తున్నారు? సో n కనుక్కోవాలి. ఏఎన్ లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి ఏఎన్కి ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్స్ టు 99. ఇది ఏపీ కాబట్టి మనము దీని నుంచి a ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ టర్మ్ ఆఫ్ అవర్ ఏపీ 12, d ఈజ్ ఈక్వల్స్ టు a2 మైనస్ a1. a2 వచ్చి 15 మైనస్ 12 ఎంత? 3. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ వాల్యూ 12 ప్లస్ n వాల్యూ మనం కనుక్కోవాలి. n మైనస్ 1 d వాల్యూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 99. +2 అని రైట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం, అది డివైడ్ చేస్తుంది. సారీ మైనస్ 12 అవుతుంది. n మైనస్ 1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 99 మైనస్ 12. సో n మైనస్ 1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 99లో 12 పోతాయి, 9లో 2 పోతే 7, 9లో 1 పోతే 8. ఇప్పుడు n మైనస్ 1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టి 3ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించేద్దాం. ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. సో 3 1s 3 2s 6, 2 మిగులుతుంది, 3 9s 27. n మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 29. n మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 29. n ఈజ్ ఈక్వల్స్ టు -1 రైట్ హ్యాండ్ సైడ్ పంపించేద్దాం, అది +1 అవుతుంది. n ఈజ్ ఈక్వల్స్ టు 30. అంటే ఎన్ని 2 డిజిట్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 3 అంటే దేర్ ఆర్ 30 2 డిజిట్ నెంబర్స్ are divisible by 3. ఓకే, ఇలా ఫస్ట్ మనము లిస్ట్ ఫామ్ చేయాలి. ఆ లిస్ట్ నుంచి ఏపీ ఫామ్ చేయాలి. ఆ ఏపీ నుంచి మనము ఆ ఎన్ని టర్మ్స్ అనేది కనుక్కున్నాం. ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే హైప్ పాయింట్స్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.